ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్ పాక్ ఉద్రిక్తతల ప్రభావం సూచీలపై పడింది. టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, లార్సెన్, భారత్ ఎలక్ట్రానిక్స్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జియో ఫైనాన్స్ అలాగే బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మూర్తినాయుడు గారు. నమస్తే సార్. నమస్తే సార్. వాటి మార్కెట్ కి సంబంధించి ఏం చెప్తారు సార్? వాటి ఓపెనింగ్ చూస్తే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉందంటారు? అలాగే మార్కెట్ మీద ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి సార్? యాక్చువల్ గా నిన్న మార్కెట్ మనకు ఇండికేషన్ ఇచ్చింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా, నేను 1 o'clock దగ్గర నుంచి కూడా ఏదైతే యుద్ధ వాతావరణానికి సంబంధించిన ఇండికేషన్ మనకి మళ్ళీ క్లియర్ అయిందో అప్పటి నుంచి మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఈ రోజు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నిఫ్టీ 24,000 బిలో మార్కెట్ వచ్చే అవకాశం ఉందని, ఒక 200 నుంచి 250 పాయింట్ మార్కెట్ కరెక్షన్ జరిగే అవకాశం ఉందని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అది ఈ రోజు నాకు 300 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగింది. ఇది నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ తో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ట్రేడర్స్ కొంచెం ఆచితూచి మార్కెట్ లో ట్రేడ్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఏదైతే ఈ వీక్ అంతా కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యుండి లాస్ట్ 2 days లో కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా పట్టడానికి కారణం జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ మెయిన్ గా కారణంగా చెప్పుకోవచ్చు. మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవుతుందా, లేకపోతే కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ కరెక్షన్ జరుగుతుందా అని అనుకుంటే, ఏదైతే ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని ఉన్నాయో దాని ప్రకారంగా మార్కెట్ లో ఒక కరెక్షన్ అయితే వచ్చింది. ఇది ఇంకా అట్లీస్ట్ ఇంకా 1 week కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మార్కెట్ లో యుద్ధ వాతావరణం తగ్గినప్పటికి కూడా నెక్స్ట్ వీక్ మళ్ళీ కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాలర్ ఉన్నారు సార్, బాలయ్య కాల్ చేస్తున్నారు. బాలయ్య గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారు మీకు డౌట్ ఏంటి చెప్పండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నా దగ్గర హలో చెప్పండి బాలయ్య గారు చెప్పండి. నా దగ్గర మోల్టెక్ అండ్ ఓరియన్ పేపర్ 2 షేర్లు లాస్ లో ఉన్నాయి. నేను చెప్తారా వెయిట్ చేయాలన్నా? అంటే 60 రూపాయలు వచ్చినప్పుడు కొన్ని అన్నాను, కానీ మళ్ళీ అట్లనే ఉంచి అనుకుని ఓరియన్ పేపర్, మోల్టెక్ కూడా అలాగే ఉంచి అనుకుని లాంగ్ టర్మ్. కానీ బట్ ఇప్పుడు చూస్తే మార్కెట్ బాగా పడింది, స్మాల్ క్యాప్ అయితే ఇంకా బాగా పడుతుంది. టెక్నికల్ అయితే 2 స్టాకుల్లో కూడా పెద్దగా అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి అంత అవకాశం అయితే లేదు. టెక్నికల్ గా 2 కూడా వీక్ గానే ఉన్నాయి. మీరు ఒక ప్రైస్ ఏదైనా పెట్టుకుని దాంట్లో మార్కెట్ లో కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి బయటికి రావడానికి ఏదైనా ప్రయత్నం చేయండి. దాంట్లో ప్రస్తుతానికి అయితే 2 కూడా టెక్నికల్ గానే 2 కూడా వీక్ గా ఉన్నాయి. ప్లస్ చాలా చిన్నది ఓరియంటల్ పేపర్స్ ఉన్నది, అది చాలా 400-500 crores కంపెనీ. అది ఇలాంటి పెన్నీ స్టాక్స్ లో పెట్టుకోవడంలో మీకు టైం వేస్ట్ ప్లస్ పెద్దగా ప్రోగ్రెస్ అయితే ఏముండదు సార్. మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తేనే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఇది కూడా లాస్ట్ 4-5 years గా కూడా చూసుకున్నా సరే పెద్దంత ప్రోగ్రెస్ అయితే లేదు. లాస్ట్ ఇయర్ కూడా 50% మైనస్ అయిపోయింది స్టాక్. ఇది లాస్ట్ 5 years నుంచి కూడా 5% కూడా ప్రోగ్రెస్ లేనప్పుడు ఇలాంటి స్టాక్స్ లో మనం కంటిన్యూ అవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకుని మార్కెట్ లో ఏదైనా ఒక మూమెంట్ వచ్చినప్పుడు దీంట్లో నుంచి బయటకు రావడానికి చూడండి. తర్వాత అదేవిధంగా మోల్టెక్ లో కూడా మీరు ఏదైతే ప్రస్తుతానికి మార్కెట్ లో కొంచెం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు కాబట్టి అది కూడాను దాంట్లో నుంచి కూడా బయటికి రావడానికే ప్రయత్నం చేయండి. అది 2 కూడా అంత ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు బ్యాంకింగ్ లో కానీ, ఆటోమొబైల్ లో కానీ, ఫార్మాలో కానీ ఇలాంటి వాటిల్లో ఏదన్నా కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీకు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ గణేష్ చేస్తున్నారు. గణేష్ గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం నాయుడు గారు. నమస్తే. టెక్స్టైల్ సెక్టర్ లో 2 స్టాక్లు చెప్పండి సార్ ఫర్ లాంగ్ టర్మ్ కి. సార్ లాంగ్ టర్మ్ కి టెక్స్టైల్ సెక్టర్ టెక్స్టైల్ అంటున్నారా? ఓకే. అంటే ప్రస్తుతానికి అయితే మీ లాంగ్ టర్మ్ కి టెక్స్టైలే
మీకు ట్రెంట్ ఉన్నదే, అది రీటైలింగ్ అండ్ టెక్స్టైల్ దానికి సంబంధించిందే ట్రెంట్ అనే స్టాక్. కొద్ది రోజులు మీరు వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం మంచి ప్రైస్ దొరికే అవకాశం ఉంది. ఇది టాటా వాడిది. అదే విధంగా టెక్స్టైల్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే బాంబేడింగ్ కూడా మార్కెట్ లో కొంచెం ప్రస్తుతానికి అయితే 125 రూపీస్ నడుస్తుంది. కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు దీంట్లో కూడా ఇది కూడా 2500 crores కంపెనీ. ఇలాంటి వాటిలో కూడా ఒక మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయడం అయితే ఒక 2 weeks అయితే మీకు మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే ఉంది. సార్, బజాజ్ హౌసింగ్ గురించి అలాగే బజాజ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. బజాజ్ హౌసింగ్ దానికి సంబంధించింది అయితే మనకు ప్రస్తుతానికి అయితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉన్నది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు. తర్వాత మార్కెట్ ఏదైనా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మార్కెట్ లో స్టెప్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే బజాజ్ హోల్డింగ్స్ కానీ అదేవిధంగా బజాజ్ హౌసింగ్ అడుగుతున్నారు కదా, బజాజ్ హౌసింగ్ కానీ అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కానీ రెండు కూడా మార్కెట్ లో మంచి ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్సే. బజాజ్ ఫైనాన్స్ అయితే ఎవర్ గ్రీన్ గా నడుస్తుంది ముందుకి. అదేవిధంగా బజాజ్ హోల్డింగ్స్ కానీ బజాజ్ హౌసింగ్ కానీ మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి స్టాక్స్, మంచి గ్రూప్ నుంచి ఉన్న స్టాక్స్ కాబట్టి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సార్. వెంకటస్వామి కాల్ చేస్తున్నారు. వెంకటస్వామి గారు మాట్లాడిన మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఇది ఇప్పుడు వార్ జరుగుతుంది కదా సార్, దీని ఎఫెక్ట్ గోల్డ్ పైన ఏ విధంగా ఉంటుంది సార్? అంటే యాక్చువల్గా వార్ ఎఫెక్ట్ కూడా మార్కెట్స్ మీద కూడా పెద్దంత ఎక్కువ ప్రభావం అయితే చూపించేసారు. ఒక 1 week అంతే మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది, అంతే డౌన్ ట్రెండ్ ఉంటుంది. గోల్డ్ మీద మీకు గోల్డ్ ఎప్పుడైనా సరే ప్రభావితం పెద్దగా మార్కెట్ లో ఒక్కసారి గోల్డ్ పెరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అన్నది లాస్ట్ 2 decades నుంచి కూడా మనం చూస్తున్నాము. పెద్దంత మూమెంట్ అయితే ఏముండదు. ₹1,00,000 వెళ్ళిన తర్వాత 98,000 వచ్చింది అంతే తప్ప మహా అయితే ఇంకో 2-3 వేలు తగ్గుతుందేమో కానీ మార్కెట్ లో అంత పెద్ద డ్రాస్టికల్ గా కిందకు వచ్చే అవకాశం అయితే లేదు. మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒకటే మార్గం, ప్రతి నెల కూడా ఎంతో కొంత గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే మీకు మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం. సార్, HCL గురించి అడుగుతున్నారు, ఏం చెప్తారు సార్? HCL టెక్నాలజీస్, HCL టెక్ HCL టెక్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కంపెనీ. ఇది ప్రోగ్రెసివ్ గా ఉండే కంపెనీ. ఎవ్రీ క్వార్టర్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. దీంట్లో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మార్కెట్ లో కరెక్షన్ జరిగి మంచి ప్రైస్ లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 1,500 రూపీస్ 1,550 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్, ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ గురైనప్పుడు కూడా ఇలాంటి స్టాక్స్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతే స్పీడ్ గా రికవర్ అయ్యి మళ్ళీ వాటి హైని అదే బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తాయి. HUL అండ్ ఐచర్ మోటార్స్ సార్. HCL హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. HCL హిందీ యూనిలివర్, ఇది రీటైల్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి స్టాక్. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అన్నది సుమారుగా ఒక 5 లక్షల కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. కాకపోతే లాస్ట్ ఒక 1 year గా కూడా లాస్ట్ కన్సాలిడేషన్ లో ఉన్నది. ప్రస్తుతానికైతే ఇందులో అంత మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. దాని బదులు ఇంకా రీటైల్ సెక్టర్ లో ఉన్నటువంటి ఇంకా ఏదైనా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వైపు కానీ లేకపోతే ట్రెంట్ వైపు కానీ అదేవిధంగా డిమార్ట్ కానీ ఇలాంటి వైపుకి అయితే టాటా కన్జ్యూమర్ కానీ ఇలాంటి వైపుకి మనకి వెళ్ళినట్టయితే డాబర్ కానీ ఇమామి కానీ ఇంట్లో కొంచెం మార్కెట్ లో కొంచెం మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మూర్తినాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ IEX ఒకటను అవాంటాలు MTNL ఇప్పుడు ఈ 3 బై చేయొచ్చు అంటే సార్ చెప్పండి సార్. IEX MTNL అవాంటల్. IEX MTNL ఇంకోటి అవాంటల్, ఈ 3 ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఓకే. IEX అన్నది ఇది యాక్చువల్ గా ఎక్స్చేంజ్ కి సంబంధించిన ఎనర్జీ సెక్టర్ సంబంధించిన ఎక్స్చేంజ్ సంబంధించిన స్టాక్ సార్. ఇది యాక్చువల్ అయితే లాస్ట్ ఒక 2 years గా కూడా పెద్దంత ప్రోగ్రెసివ్ అయితే లేదు, కానీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇది మంచి ప్రైస్, 180 రూపీస్ 188 రూపీస్ ఉంది. 150 నుంచి 180 రూపీస్ లో మీరు ఎప్పుడైనా సరే దీంట్లో అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా MTNL కూడా మార్కెట్ లో అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు సార్. దీనివైపు అంత పెద్దగా మీరు చూడాల్సిన అవసరం లేదు. తర్వాత ఎవాంటెల్ వచ్చినప్పటికీ మార్కెట్ కొంచెం వెయిట్ చేస్తే మీకు మంచి ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఒక 1 or 2 weeks వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మీరు ఎంట్రీ అవ్వచ్చు సార్. నెక్స్ట్ కలర్ గోపీకృష్ణ చేస్తున్నారు. గోపీకృష్ణ గారు మూర్తినాయుడు గారితో మాట్లాడండి. నమస్తే సార్. IRFC CDSL హోల్డ్ చేయొచ్చా సార్? IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది లాస్ట్ 23 అంతా కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. 24 మిడ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఈ స్టాక్ అయితే డ్రాస్టికల్ కరెక్షన్ అయితే జరిగింది.
అక్కడి నుంచి మార్కెట్ ఇది కోలుకోవడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఏదైతే ఇప్పుడు 125 రూపీస్ నడుస్తుంది, 140 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్ 160, అంటే 140, 160, 140 దాటిన తర్వాత మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మళ్ళీ కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించింది అయితే మార్కెట్ అయితే కొంచెం కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఈ ప్రైస్ లో మీరు ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. కానీ బ్యాంకింగ్ సెక్టార్ లో అయితే మాత్రం మనం సజెస్టబుల్ అయితే మాత్రం యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ లో, గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది సార్. సార్ సోలా గురించి అలాగే విబిఎల్ గురించి అడుగుతున్నారు. విబిఎల్ వరుణ్ బ్యావరేజ్ లిమిటెడ్ ఇది ఎవర్ గ్రీన్ స్టాక్ సార్. ఇది మార్కెట్ లో కొంచెం ఏదైనా కరెక్షన్ గురైనప్పుడు కూడా మార్కెట్ లో ఎనీ డిప్ యూ క్యాన్ బై, మంచి ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్ ఇది. బ్యావరేజ్ సంబంధించినటువంటి వరుణ్ బ్యావరేజ్ లిమిటెడ్ ఇది. ప్రజెంట్ అయితే 496 లో కొంచెం మార్కెట్ లో 700 వరకు కూడా వెళ్ళిన తర్వాత 650 దగ్గర నుంచి మళ్ళీ కరెక్షన్ జరిగి ఒక 496 or 500 లో ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ క్యాన్ బై. ఏదైనా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నప్పుడు కూడా చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది లేదు, మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది. ఓ స్టాక్ ఏదో అడిగారండి? సోలా సార్. సోలార్ సోలార్ ఇండియా ఏదైతే ఉందో మార్కెట్ లో కొంచెం ప్రస్తుతానికి అయితే సోలార్ ఇండియా కాదు సార్, సోలా వైన్ గురించి అడుగుతున్నారు. వైన్ యార్డ్. సోలా వైన్ యార్డ్. ఓకే. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం స్టేబుల్ గా ఉన్నది. కొంచెం మార్కెట్ లో కొంచెం కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే దీంట్లో కొంచెం మూమెంట్ తక్కువగా ఉండే అవకాశం ఉంది సార్. బ్యాక్ సార్ మూర్తినాయుడు గారు, ఈ వీక్ మార్కెట్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇవాళ క్లోజింగ్, మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? యాక్చువల్ గా ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే ఒక ఆటోమొబైల్ సెక్టార్ ఒకటే మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. ఆటోమొబైల్ లో కూడా ఇంత మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ లో కూడా ఆటోమొబైల్ అయితే మాత్రం టేక్ ఆఫ్ అయింది. టాటా మోటార్స్ ఒక 7% మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ చేసుకుని ముందుకెళ్ళింది. అదేవిధంగా భారత్ ఫోర్జ్ కానీ, మదర్సన్ సుమి కానీ, హీరో మోటార్స్ కానీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్, M&M, MRF టైర్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో 2% నుంచి 5% వరకు మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ లో చూసుకుంటే రియాలిటీ ఒకటి బాగా డ్రాస్టికల్ గా ఒక 5 to 10% రియాలిటీ సెక్టర్ అంతా కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. ఏదైతే గాడ్రేజ్ ప్రాపర్టీస్ కానీ, లోదా కానీ, డిఎల్ఎఫ్ కానీ, శోభా కన్స్ట్రక్షన్స్ కానీ, ఓబ్రాయ్ రియాలిటీ కానీ, ఫినిక్స్ లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో 5 to 10% మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. అదే దాంతో పాటుగా బ్యాంకింగ్ సెక్టర్ కూడా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ జరిగింది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఒక 2% నుంచి ఒక 3% వరకు, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా మార్కెట్ లో కొంచెం ఎస్బీఐ లాంటివి కూడా మార్కెట్ లో ఓవరాల్ గా ఈ రోజు కొద్దిగా ప్రెస్ ఉన్నప్పుడు కానీ ఓవరాల్ గా అయితే ఒక 3% నుంచి 4% వరకు కూడా మార్కెట్ లో యూనియన్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐఓబి ఇవన్నీ కూడా 5 to 8% మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్, రియాలిటీ సెక్టర్ కూడా డ్రాస్టికల్ ఫాల్ జరిగింది. కాబట్టి నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్, నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ అయితే కొంచెం ఖచ్చితంగా మార్కెట్ మైనస్ లో ఉండే అవకాశం ఉంది. అది కన్సాలిడేషన్ అయిన తర్వాత 1 or 2 weeks లో ఈ మే కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే దాంట్లో ఫార్మాను, బ్యాంకింగ్ ముందు వరుసలో ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది. కాబట్టి ఫార్మాలోను, బ్యాంకింగ్ లోను కూడా ఏదైతే డౌన్ ట్రెండ్ లో దొరికే మనకి మంచి స్టాక్స్, ఏదైతే బాటమ్ లో దొరికే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అక్కడ నుంచి మనకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాలర్ ఉన్నారు, సతీష్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. మూర్తినాయుడు గారు నమస్తే. నా దగ్గర పిరామల్ ఫార్మా ఒకటి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, విప్రో ఈ 20% లాస్ లో ఉన్నాను. ఎగ్జిట్ అవ్వాలో ఉంచుకోమంటారా? లేదు, 3 స్టాక్లు కూడా మంచి స్టాక్స్ చేశారు. పిఎఫ్సి గానీ, విప్రో గానీ, మీరు చెప్తున్న ఈ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విప్రో ఎక్స్ట్రాడనరీ స్టాక్స్ మార్కెట్ చిన్న కరెక్షన్ జరిగితే మళ్ళీ మీరు అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ 240 రూపీస్ లో కూడా మళ్ళీ 350 రూపీస్ మళ్ళీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే మళ్ళీ మీకు 350 వరకు కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్నది. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా అదేవిధంగా మార్కెట్ లో ముందుకెళ్లి మంచి పెర్ఫార్మ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. ఇబ్బంది లేదు, మీరు వెయిట్ చేయండి సార్. మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ ఇవ్వండి. నెక్స్ట్ కాలర్ రవీంద్ర చేస్తున్నారు. రవీంద్ర గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే అండి. టాటా మోటార్స్ రేట్లో తీసుకోవచ్చా? రిజల్ట్స్ కూడా 13 ఉన్నాయని. నేను డిఫెన్స్ స్టాక్స్ లో ఏదైనా స్టాక్ చెప్తారండి. టాటా మోటార్స్ అయితే మాత్రం మీరు హ్యాపీగా ఇప్పుడు తీసుకోవచ్చు.
మార్కెట్ లో ఏంటంటే అది 1100 దగ్గర నుంచి మార్కెట్ లో కరెక్షన్ తీసుకుని 600 వరకు అయిన తర్వాత ఇప్పుడే కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది కాబట్టి ఈ 700 బిలో మీకు ఎక్కడ దొరికినా సరే మార్కెట్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. డిఫెన్స్ కి సంబంధించిన స్టాక్స్ లో మీరు ఒక 2 వీక్స్ ఆగితే మనకి మంచి ప్రైస్ లో దొరికే అవకాశం అయితే ఉంది. అప్పుడు మీరు ఎంట్రీ కానీ మంచి స్టాక్స్ లో మీరు డైనమిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కానీ లేకపోతే మేస్డాక్ కానీ ఇంకా మంచి స్టాక్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. కేవీబీ గురించి అడుగుతున్నారు సార్, ఎలా ఉంటుంది? కరూర్ వైశ్య బ్యాంక్, కేవీబీ కరూర్ వైశ్య బ్యాంకింగ్ దాంట్లో మనం దీంట్లో మనకి పెద్దంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఈ కరూర్ వైశ్య బ్యాంక్ లో కొంచెం లేదా ప్రైవేట్ బ్యాంక్స్ లో వేరే ఆటలో షిఫ్ట్ అయితే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. సార్ ప్రెసెంట్ ఆటోమొబైల్ రంగం ఎలా ఉంది? ఇందులో స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందా? యాక్చువల్ గా ఈ వీక్ అంతా కలిపితే ఒక ప్లస్ లో ఉన్న రంగం ఏదైనా ఉందంటే అది ఆటోమొబైల్ రంగం అని చెప్పాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆటోమొబైల్ లో గొప్ప గేమ్ చేంజింగ్ పాయింట్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో 2 వీలర్ లో అయితే టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా మనకి ఐషర్ మోటార్స్, వీటిలో మనకి బ్యాటరీ సప్లై చేసే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మనకి కొంచెం వైజ్ గా ఆలోచించి కొంచెం డెసిషన్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏమంటే మహేంద్ర కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అదేవిధంగా భారత్ ఫోర్జ్ కానీ, మదర్స్ అండ్ సుమి కానీ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సప్లై చేసే కంపెనీస్ లో కూడా మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఆటోమొబైల్ ఇస్ ఎవర్ గ్రీన్ సెక్టర్ ఉన్న బెస్ట్ 5 లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్టర్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో ఒక 20 to 25% ఆటోమొబైల్ దానికి సంబంధించి కూడా ఉంటే మంచి గ్రోత్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ కలర్ శివ చేస్తున్నారు. శివ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. అదే జీటీఎల్ ఇన్ఫ్రా ప్లేస్ ఉన్నాయి సార్, నేను 2 రూపీస్ దగ్గర తీసుకున్నానండి. ఏంటది? జీటీఎల్ ఇన్ఫ్రా అండి. జీటీఎల్ ఇన్ఫ్రా. ఓకే ఓకే. హోల్డ్ చేయమంటారు లేకపోతే లెఫ్ట్ అయిపోమంటారు? అంటే ప్రస్తుతానికి ఇలాంటి పెన్నీ స్టాక్స్ లోకి వెళ్ళి టైమ్ మనీ కూడా వేస్ట్ చేసుకోవద్దండి. మీరు ఎప్పుడు కూడా కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండాలి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండాలనుకుంటే ఇలాంటి రూపాయి స్టాక్స్, ₹2 ఇలాంటి పెన్నీ స్టాక్స్ ని మీరు అంత తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏముండదు. ఎందుకంటే మార్కెట్ లోను కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్స్ లోను, అదేవిధంగా ఫ్రంట్ లైన్ ఉండే స్టాక్స్ లోను మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంటే కాబట్టి మీకు అందులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఎప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాయో లేకపోతే ఎప్పుడు పడిపోతాయో తెలియదు కాబట్టి ఇలాంటి వాటిలో కొంచెం అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ఆసిఫ్ చేస్తున్నారు. ఆసిఫ్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ లో ప్లస్ ఫార్మా సెక్టర్ ఏ తీసుకుంటే బెటర్ ప్రెసెంట్? బ్యాంకింగ్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ ఫార్మా. ఓకే ఓకే ఓకే. బ్యాంకింగ్ లో అయితే మనం ఇలా చెప్పుకున్నట్టుగానే మీరు అగ్రెసివ్ గా ఉండడానికి యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ లో కానీ తీసుకోండి, మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. గవర్నమెంట్ బ్యాంక్స్ లో అయితే ఎస్బీఐ మీకు ఎప్పుడు మార్కెట్ లో కరెక్షన్ జరిగినా సరే ఎస్బీఐ లో మార్కెట్ లో పెడతానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫార్మా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ గ్రీన్ సెక్టర్ కాబట్టి ఫార్మాలో కూడా మీకు ఏదైతే మనకి లారస్ ల్యాబ్స్ కానీ, లుపిన్ కానీ, సిప్లా కానీ, అరబిందో ఫార్మా కానీ, ఇప్కా ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. బల్క్ డ్రగ్స్ వచ్చినప్పటికీ దివీస్ ల్యాబొరేటరీస్ ఎప్పుడు మీకు మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ కొన్నా సరే మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్ లో కూడా తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు కూడా మార్కెట్ లో ఏదైతే బయోకాన్ కానీ, గ్లెన్మార్క్ కానీ, గ్లాంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. మీరు సెలెక్టెడ్ గా తీసుకోవాలనుకుంటే ఒక 2-3 స్టాక్స్ అయితే సిప్లా, లుపిన్, బల్క్ డ్రగ్స్ లో దివీస్ ల్యాబొరేటరీస్ ఈ 3 స్టాక్స్ తీసుకున్నా సరే మీకు మంచి ప్రోగ్రెస్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ కృష్ణారావు చేస్తున్నారు. కృష్ణారావు గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. కృష్ణారావు గారు చెప్పండి. కొన్ని రెడ్డి ల్యాబ్స్ తీసుకోవచ్చా? నా దివీస్ ఉండే నా దగ్గర కొన్ని రెడ్డి ల్యాబ్స్ తీసుకోవచ్చా? ఏ స్టాక్స్ అమ్ముదాం అనుకుంటున్నారు? దివీస్ అమ్మి రెడ్డి ల్యాబ్స్ తీసుకుందామని. రెండు కూడా మంచి ప్రోగ్రెసివ్ గా ఉండే కంపెనీసే. వన్ ఆఫ్ ది బెస్ట్ చెప్పుకుంటే దివీస్ ల్యాబొరేటరీస్ ఇంకా బెస్ట్ కంపెనీ. మీరు రెండాటితో కంపేర్ చేసుకుంటే దివీస్ అమ్మి రెడ్డిస్ తీసుకోవడం కన్నా దివీస్ లోనే హోల్డ్ చేయండి. మళ్ళీ మార్కెట్ లో మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. సరే, ఎన్హెచ్పిసి అండ్ ఎస్జేవిఎన్ ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడుగుతున్నారు.
ఎస్జేవిఎల్ ప్రస్తుతానికి అయితే కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది ఎస్జేవిఎల్. అదేవిధంగా ఎన్హెచ్బిసి. నెక్స్ట్ కాలర్ వెంకటరెడ్డి చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు మాట్లాడండి మూర్తిరెడ్డి గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే. సరే ఏం లేదు సార్, జేడబ్ల్యూ షా సార్, ఎస్ఏడబ్ల్యూ జిందాల్ షా 230తో కొన్నాను సార్. అది హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు 200కి వచ్చింది, అది హోల్డ్ చేయొచ్చా? ఏంటి స్టేటస్? జిందాల్ షా. అవునవును సార్. సరే, యాక్చువల్గా అయితే మార్కెట్ అయితే కరెక్షన్ తీసుకున్నది. ఇది 200 దగ్గర మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ ఆగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మీరు దేంట్లో బయటికి రావద్దు, వెయిట్ చేయండి. మళ్ళీ మార్కెట్ కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉన్నప్పుడు మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇది కూడా సుమారుగా ఒక 12,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే మార్కెట్ లో కొంచెం స్టేబుల్ గా ఉన్నది తప్ప కొంచెం మార్కెట్ లో, ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 70% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ ఇది. అయితే 1 year గా కొంచెం స్తబ్దంగా ఉండి మార్కెట్ లో ఏదైతే కరెక్షన్ లో అక్టోబర్ నుంచి కొంచెం కరెక్షన్ ఉండో ఆ కరెక్షన్ లో భారీగా పార్టిసిపేట్ చేసింది. కొంచెం వెయిట్ చేసి కింద మార్కెట్ లో కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు కానీ అక్యుములేట్ చేయగలిగితే మీకు తొందరగా దీంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ ర్యాలీలో మాత్రం ఇది మళ్ళీ 200 దగ్గర నుంచి 280 అండ్ 350 వరకు కూడా వెళ్ళడానికి 2 steps వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. మంచి స్టాక్ అండి. నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి. సార్ స్విగ్గీ గురించి అడుగుతున్నాను సార్. స్విగ్గీ స్టాక్స్ తీసుకోవచ్చా? స్విగ్గీ అంటే మామూలుగా టెక్నికల్ గా చూసుకున్నైతే డ్రాస్టికల్ కరెక్షన్ అయితే జరిగింది సార్. ప్రస్తుతానికి అయితే దీంట్లోకి అయితే ఎంట్రీ వద్దు, కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. కానీ దానికన్నా ముందుగా మనకి జొమాటో లాంటి స్టాక్స్ సేమ్ పర్పస్ ఉండే మనకి అదే సర్వీస్ చేస్తున్నటువంటి జొమాటో లాంటివి కానీ అలాంటివి తీసుకున్నా సరే మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. అదే ఇప్పుడు ఎటర్నల్ అనే ఉంది ఆ జొమాటో స్టాక్, ఆ స్విగ్గీ బదులు జొమాటోలో మీరు అదే పర్పస్ కాబట్టి అండి, అదే నేచర్ ఆఫ్ బిజినెస్ కాబట్టి దాంట్లో షిఫ్ట్ అయినట్టయితే మీకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు. ఏదైతే మెటల్ సెక్టార్ లో టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ 2 స్టాక్స్ లో కూడా మీకు ఎవర్ గ్రీన్ గా ఉండే అవకాశం ఉంది. టాటా స్టీల్ ఇప్పుడు కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి 140 రూపీస్ లో నడుస్తుంది. 130 నుంచి 140 రూపీస్ లో ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లి మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఈ లైఫ్ టైమ్ హై 180 or 180 వరకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. సార్ చంబల్ ఫర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు. చంబల్ ఫెర్టిలైజర్స్ ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా 1 or 2 weeks కరెక్షన్ లెస్ గా ఉన్నది కాబట్టి కొంచెం వెయిట్ చేసి దాంట్లో ఏదైనా అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేస్తే కొంచెం మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే ఉంది సార్. అంటే కరెక్షన్ లో తగ్గుతుంది అంటారా మీరు చంబల్ ఫర్టిలైజర్స్? అవునండి, కొంచెం కరెక్షన్. అసలు ఫర్టిలైజర్స్ లో ఏ స్టాక్స్ బాగున్నాయి సార్? అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం అన్ని కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయండి. ఫ్యాక్ట్ కానీ లేదా చంబల్ ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అన్ని కూడా ఒక ఏదైతే లాస్ట్ ఒక 3 months గా మనకి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. లాస్ట్ మధ్యలో 1 month ప్రోగ్రెసివ్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది సార్. జిందాల్ స్టీల్ గురించి ఒకటి అడుగుతున్నారు సార్. జిందాల్ స్టీల్ అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం వచ్చిన నెగిటివ్ న్యూస్ వల్ల కొంచెం డౌన్ ట్రెండ్ అయితే తప్ప మళ్ళీ పికప్ చేసుకునే అవకాశం అయితే ఉంది. దాంట్లో కూడాను కొద్దిగా వెయిట్ చేస్తే 1 or 2 weeks లో మార్కెట్ లో కరెక్షన్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఏదైతే లాస్ట్ ఒక 6 months గా మాత్రం కన్సాలిడేషన్ 1100 దగ్గర నుంచి ఇప్పుడు 800 వరకు కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ లైఫ్ టైమ్ హైని బ్రేక్ చేసే అవకాశం ఉంది. స్టీల్ అండ్ మెటల్ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ మంచి లైఫ్ అయితే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, క్లియర్ గా మార్కెట్ సంబంధించి ఇవాళ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.